అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో 2 మధురమైన శ్లోకాలను తెలుసుకుందాం. ఒక శ్లోకం గోపికల యొక్క భక్తి ఎంత మధురమైనదో స్పష్టంగా తెలియజేస్తుంది. మరొక శ్లోకం ముద్దుగారే బాలకృష్ణుడు ఏడ్చినా సరే ఎంత ముద్దుగా ఉంటాడో తెలియజేస్తుంది. ఈ 2 శ్లోకాలు ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం థంబ్‌నెయిల్‌లో చూసినట్లుగా కృష్ణుణ్ణి అమ్ముతూ ఉన్న గోపిక. కృష్ణుణ్ణి అమ్మడం ఏమిటి గోపిక అని అనిపిస్తుంది. కానీ గోపికల యొక్క మధుర భక్తిని అద్భుతంగా ఒక సన్నివేశంలో లీలాసుకుల వారు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఇలా వర్ణించారు. శ్లోకం ఏమిటంటే విక్రేతు కామా కిల గోపకన్యా మురారిపాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఒక గోప స్త్రీ తాను ఇంట్లో ఉన్న గో సంబంధ పదార్థములు అంటే పాలు, పెరుగు, వెన్న ఇటువంటివన్నీ కూడా వేరువేరు గ్రామాలలో అమ్ముతూ తన జీవనాన్ని గడుపుతూ ఉండేటువంటి గోపస్త్రీ. ఆ గోపస్త్రీ ఉదయాన్నే ఇంట్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్నని వీటిని వేరువేరు కుండల్లో పెట్టుకుని నెత్తిమీద వేరే వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ ఈ పదార్థాలను అమ్ముతూ ఉంటుంది. ఇది ఆ గోపస్త్రీ యొక్క దినచర్య. ఈ సందర్భంలో ఆ గోపస్త్రీ ఆ గ్రామాలలో పర్యటిస్తూ నా దగ్గర పాలు, పెరుగు, వెన్న ఉన్నాయి అని అందరికీ తెలియడం కోసం పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు, వెన్న అని అమ్ముతారు కదా. అలా ఆ సందర్భంలో ఆ గోపస్త్రీ ఏం చేస్తోందట, విక్రేతు కామా కిల గోపకన్యా. విక్రేతుం అంటే విక్రయించడానికి కోరికతో ఉన్న ఆ గోపకన్య, విక్రయించాలి అనే ఆలోచనలో ఉన్న, విక్రయించడము అంటే అమ్మడం. వేటిని అమ్మాలి? దధ్యాదికం పెరుగు మొదలైన వాటిని అమ్మాలి అని అనుకుంటూ ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఉన్న ఆ గోపస్త్రీ మురారి పాదార్పిత చిత్తవృత్తి. మురారి యందు అంటే శ్రీకృష్ణుని యందు లగ్నమైన మనస్సు కలిగినదై ఏం చేస్తోంది ఆవిడ అనంటే దధ్యాదికం మోహవశాదవోచత్. మోహము చేత, ఇష్టము చేత, అనురాగము చేత ఆవిడ తిరుగుతూ గోవింద దామోదర మాధవేతి అని అంటోందట. అంటే పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు అని తిరగాల్సిన గోపిక గోవింద, దామోదర, మాధవ అని అంటూ ఆవిడ అమ్ముతోంది అని ఈ శ్లోకంలో లీలాశుకుల వారు అద్భుతంగా గోపికల యొక్క భక్తిని, మధుర భక్తిని మనకి స్ఫుటంగా కనిపించేలాగా చేశారు. ఆ సన్నివేశాన్ని మనం ఊహ చేస్తే ఆ గోపకన్య కృష్ణుని యందు ఎంత లగ్న మనస్కయ్యుందో మనకు అర్థమవుతుంది. అలా గోవింద, దామోదర, మాధవ అనుకుంటూ తిరుగుతోంది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటి అంటే కేవలం గోవింద, దామోదర, మాధవ అని తిరుగుతోంది. ఇది కృష్ణునికి ఎలా సరిపోతోందో ఒకసారి ఆలోచిద్దాం. గోవింద అంటే గాం విందతి ఇతి గోవిందః. గోవులను ఆనందింపచేయువాడు గనుక గోవిందుడు. కాబట్టి ఇది కృష్ణునకు అన్వయమవుతోంది. రెండవ విశేషణం దామోదరః. దామోదరుడు అంటే ఉదరే దామ్నా బద్ధః. ఉదరమునందు త్రాటితో కట్టబడినవాడు. మరి యశోదామాత చేసినటువంటి పని అదే కదా. చిన్ని కృష్ణుణ్ణి అల్లరిని భరించలేక రోటికి తాడుతో వేసి కట్టేసింది కదా. అప్పటి నుంచి ఆయన దామోదరుడయ్యాడు. కాబట్టి ఈ విశేషణం కూడా శ్రీకృష్ణునికి సరిపోతోంది. కానీ తరువాతి విశేషణం మాధవ అనే విశేషణం ఏదైతే ఉందో, మా అంటే లక్ష్మి అని అర్థం, ధవుడు అంటే భర్త, మాధవ అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం, అంటే విష్ణుమూర్తి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే గోపికలందరికీ కూడా కృష్ణుని యందు మనస్సు ఏ విధంగా నిలిచింది అంటే అతను కేవలం కృష్ణుడని మాత్రమే కాదు, అంతర్లీనంగా వారికి కృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణుమూర్తి అనే జ్ఞానము వారికి ఉంది అనే విషయం ఈ గోవింద దామోదర మాధవేతి అనే ఈ పాదంలో మాధవ శబ్దం చేత మనం ఊహ చేయవచ్చు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం ఏం ఊహించవచ్చు అంటే కేవలం గోవింద, దామోదర, మాధవ అని ఈ 3 పదాలనే అంటూ తిరుగుతున్నారు అని కాకుండా కేశవనామాలు 24 ఏవైతే ఉన్నాయో
ఈ కేశవనామాల్ని అంటూ తిరుగుతున్నారు అని కూడా మనం ఊహ చేయవచ్చు. కాబట్టి గోపికల యొక్క మధుర భక్తి అత్యంత మధురంగా వర్ణింపబడింది ఈ శ్లోకంలో. మరొక మారు శ్లోకాన్ని చూద్దాం. విక్రేతు కామా కిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవశాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. ఇది ఒక శ్లోకం. మరొక శ్లోకం, ఈ శ్లోకం గురించి చెప్పుకోవడానికంటే ముందు ఈ శ్లోకం ఎక్కడిదో కూడా చెప్పుకుందాం. గోవింద దామోదర మాధవేతి అనే ఈ పాదాన్ని యథాతథంగా అలాగే తీసుకుని 71 పద్యాలతో గోవింద దామోదర స్తోత్రాన్ని రచించారు ఇదే లీలాశుకుల వారు. ఈ 71 శ్లోకాలలో కూడా ఆఖరి పాదం గోవింద దామోదర మాధవేతి అనే ఉంటుంది. దీనికే గోవింద దామోదర స్తోత్రము అని కూడా పేరు. ఈ గోవింద దామోదర స్తోత్రంలో మరొక శ్లోకం ఎలా ఉంది అంటే, ముందుగా మనం మాట్లాడుకున్నట్లుగా బాలకృష్ణుడు ఏడ్చినా కూడా ఎంత ముద్దుగా ఉంటాడు అనే విషయం ఈ శ్లోకంలో ఒకసారి పరిశీలిద్దాం. శ్లోకం ఏమిటి అంటే, యశోదయా గాఢములూఖలేన గోకంఠపాశేన నిబధ్యమానః రురోదమందం నవనీత భోజీ గోవింద దామోదర మాధవేతి. ఇది మరొక శ్లోకం. ఈ శ్లోకంలో ఏ సన్నివేశాన్ని మనకి చూపిస్తున్నారు అంటే, యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి కట్టేస్తోంది రోటికి. యశోదయ గాఢములూఖలేన గోకంఠపాశేన నిబధ్యమానః. గోకంఠపాశము, గో శబ్దము అనంటే ఆవు, గోకంఠము ఆవు యొక్క మెడకు ఏ త్రాడునైతే వేస్తారో ఆ పాశముతో, ఆ త్రాటితో శ్రీకృష్ణ పరమాత్మని, చిన్ని కృష్ణుణ్ణి రోటికి, ఉలూఖలము అంటే రోలు, రోటికి కట్టేస్తోంది, గట్టిగా కట్టేస్తోందిట. అలా యశోదయ గాఢములూఖలేన గోకంఠపాశేన నిబధ్యమానః. అలా కట్టబడి ఉన్నప్పుడు చిన్ని కృష్ణుడు ఏం చేస్తున్నాడట, రురోదమందం నవనీత భోజీ. నవనీత భోజీ, వెన్నను తినడం అలవాటుగా కలిగిన ఆ చిన్ని కృష్ణుడు. ఈ విశేషణానికి ఇక్కడ సార్థకత ఏమిటి అంటే, ఆవిడ చిన్ని కృష్ణుడిని రోటికి కట్టేయడానికే కారణం అది. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళంతా రావడం, మా ఇంట్లో పాలు తాగేశాడు, మా ఇంట్లో వెన్న తినేశాడు అని కదా ఎప్పుడు ఆ యశోదాదేవికి వచ్చి వారు వెళ్ళబోసుకుంటారు వాళ్ళ బాధని. అలా ఈ నవనీత భోజి అనే విశేషణం అలా అక్కడ సార్థకంగా కనిపిస్తుంది. వెన్నను దొంగిలించి తినడం అలవాటుగా కలిగిన ఆ చిన్ని కృష్ణుణ్ణి యశోదాదేవి రోటికి గట్టిగా కట్టేస్తేట, అప్పుడు చిన్ని కృష్ణుడు రురోదమందం నవనీత భోజీ, ఆ నవనీత భోజి అయిన చిన్ని కృష్ణుడు రురోద ఏడుస్తున్నట్ట, మందం ఇలా నెమ్మదిగా ఇలా ఏడుస్తున్నట్ట. ఏమని, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ నన్ను రక్షించు, ఇక్కడ నన్ను నా తల్లి కట్టేసింది అని తన పేర్లను తానే తలుచుకుంటూ ఏడుస్తున్నట్ట చిన్ని కృష్ణుడు. ఇది మనకి పైకి కనిపించే భావం అయితే, ఇక్కడ మరొక రకంగా మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనంటే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నారు యశోదాదేవికి. ఏమని, నేను కేవలం శ్రీకృష్ణుణ్ణి కాదు, నేను సాక్షాత్తు విష్ణువుని తల్లి, నువ్వు నన్ను కట్టుపడేస్తున్నావు అని. ఎందుకు అంటే, ఇక్కడ గోవింద శబ్దానికి గాం విందతి అని అన్నప్పుడు ఇక్కడ గో శబ్దానికి భూమి అని మరొక అర్థం ఉంటుంది. దానిని గనక తీసుకుంటే భూమినంతటిని ఆనందింపజేసేటువంటి విష్ణుమూర్తిని నేను, అలాగే మాధవుణ్ణి, లక్ష్మీదేవికి భర్త అయిన విష్ణుమూర్తిని నేను, ఇలా సమస్త జగత్తుకి భర్తగా ఉన్నటువంటి నన్ను ఈ రోటికి ఇలా నన్ను తాడుతో కట్టేసి దామోదరుణ్ణి చేసేసావు తల్లి అని చెప్తున్నారు అన్నట్లుగా కూడా మనకి అర్థం అవుతుంది. ఇది లీలాసుకులు వారు రచించిన గోవింద దామోదర స్తోత్రంలోని ఒక శ్లోకం అన్నమాట. వీలు చూసుకుని నెమ్మదిగా గోవింద దామోదర స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి కూడా మనం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ స్తోత్రం నిజంగా సంపూర్ణమైన భక్తి తత్వంతో నిండిపోయిన స్తోత్రం లాగా మనకి కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని మరొక మారు చూద్దాం. యశోదయా గాఢములూఖలేన గోకంఠపాశేన నిబధ్యమానః రురోదమందం నవనీత భోజీ గోవింద దామోదర మాధవేతి. ఈ శ్లోకాలు గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.